అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ పరిపాలనాధికారి రాబోతున్నారు. అదేవిధంగా అప్పీల్ వ్యవస్థను నెట్వర్క్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. అప్పీల్ వ్యవస్థ తహసీల్దార్కి అప్పీల్ చేసుకోవచ్చు, రిజెక్ట్ అయితే ఆర్డీఓ దగ్గరికి పోవచ్చు, అక్కడ రిజెక్ట్ అయితే కలెక్టర్ దగ్గరికి పోవచ్చు, అక్కడ రిజెక్ట్ అయితే ట్రిబ్యునల్ పోవచ్చు, అక్కడ కూడా రిజెక్ట్ అయితే సివిల్ కోర్టుకు పోవచ్చు. అంటే ఒక అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. అంచెలంచెలుగా ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే నాకు ఒక భయం ఉన్నది. కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి నా భయం ఏంటి అంటే, ఈ పొరపాట్లన్నీ ఎట్లా జరిగినాయి, ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి? గతంలో ఉన్న గ్రామ పాలనాధికారులు ఇప్పుడున్న రెవెన్యూ అధికారులే కదా ఈ పొరపాట్లను చేసి, ఇప్పుడున్న ఈ రెవెన్యూ అధికారులు అప్పుడున్న పాలనాధికారులే ఈ పొరపాట్లను చేశారు. మళ్ళీ వాళ్ళ చేతికి ఉపయోగిస్తానమ్మా. గతంలో ఆయనే ఇచ్చాడు, ఒక తహసీల్దారే ఒక తప్పుడు సర్టిఫికెట్, తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ పోయి అప్పీల్ చేసుకుంటే ఆయన గతంలో ఇచ్చిన నిర్ణయానికో, తీర్పుకో, లేకపోతే సర్టిఫికెట్కో కట్టుబడే ఉంటాడు. రెక్టిఫై చేయడానికి ఇష్టపడాడు. రెక్టిఫై చేస్తే నా మీదకి ఏమైనా వస్తుందేమో, నా మీద ఏమైనా కేసు అవుతుందేమో అని భయంతో గతంలో చేసిన తప్పునే సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం, చాలా సంతోషం. ఆ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో వివిధ దశలలో, వివిధ స్టేజెస్లలో, వివిధ అంచెలలో జాప్యం జరగకుండా, అవినీతి జరగకుండా కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. లేకుంటే మళ్ళా కథ మొదటికి వస్తుంది. ఇప్పుడు కోర్టులలో కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఒక కేసు ఉన్నది, ఇవాళ హియరింగ్ ఉన్నది. ఇవాళ హియరింగ్ కాక పోస్ట్పోన్ అయితే వెంటనే నువ్వు ఆన్లైన్లో చూసుకోవచ్చు నీ కేసు అనేది పోస్ట్ అయింది. ఇక్కడ కూడా ఆ రకమైన సిస్టమ్ ఉంటే బాగుంటుంది. నేను తహసీల్దార్ దగ్గరికి స్లాట్ కొరకే 10 సార్లు తిరగాలి. ఇంటి దగ్గరికి స్లాట్ కొరకు, ఇక నిర్ణయం తర్వాత. దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మీరందరూ ఆలోచించవలసిన విషయం. స్లాట్ కొరకే తహసీల్దార్ స్లాట్ ఇవ్వడానికే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకని నేనేమంటానంటే, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అవినీతికి అవకాశం ఉండొద్దు. భూభారతి చట్టం ద్వారా రైతులకు లాభం జరగాలి అంటే భూభారతి ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కావాలి. తహసీల్దార్ దగ్గరికి అప్లికేషన్ ఎప్పుడు పోయింది, ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు, స్లాట్ కావాలని అప్లికేషన్ ఎప్పుడు వెళ్ళింది, అసలు స్లాట్ కావాలని అప్లికేషన్ తహసీల్దార్ దగ్గరికి పోవద్దు, ఆన్లైన్లో ఫిక్స్ అయిపోవాలంటే. నేను ఆన్లైన్ అప్లై చేసుకుంటా, ఆన్లైన్ నాకు టైమ్స్లో నాకు స్లాట్ దొరకాలి అంతే. మళ్ళీ నేను తహసీల్దార్ దగ్గరికి పోయిందంటే కథమైనా పని. ఒకటి, పాత ధరణి సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉన్న సమస్యలు సివిల్ కోర్టు తప్ప అవకాశం లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, మాకు ఆన్లైన్లో మాట్లాడారు, ఏమంటే మాకు అవి మాత్రమే చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో ఎంఆర్ఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు, ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు, కలెక్టర్ దగ్గర అప్పీలేట్ సిస్టమ్ ప్రకారం ఆర్డర్ డిస్పోజ్ చేసుకుంటూ ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెట్టడం జరిగింది. ఇలా సివిల్ కోర్టుకు వెళ్లకుండా కూడా సమస్యల్ని మన లెవెల్లో ఇక్కడ శాశ్వత పరిష్కారానికి మనము చిక్కులు తీయడానికి మనకి అవకాశం ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది, మళ్ళీ అందరికీ చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, అమ్మింది కానీ, మ్యూటేషన్ కానీ, వారసత్వం కానీ, కోర్టు ఆర్డర్స్ కానీ ఏమైనా తహసీల్దార్ లెవెల్లో పొరపాటు అయింది, లేకపోతే ఎవరైనా మాయం చేసి మోసం చేసి ఏమైనా చేసినా వాటిని అప్పీల్ చేసుకోవడానికి ఇవ్వలేదు. సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసే అథారిటీ ఉంది సివిల్ కోర్టు పాత చట్టంలో. ఇప్పుడు ఆ సేల్ డీడ్ ఎవరైనా మోసం చేసి, కొంతమంది అనుకుంటారు డబ్బులు ఇచ్చి ఉంటారు, కొంతమంది కరెక్ట్గా సేల్ డీడ్ అయిపోయి ఉంటుంది, తర్వాత ఎంక్వైరీ చేసుకున్న పొజిషన్లో లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి ఏమైనా మిస్టేక్ జరిగితే వాటికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్ ఏమైనా ఫ్రాడ్ జరిగినా, ఏమైనా మ్యానిపులేషన్ జరిగినా అంటే వెంటనే దాన్ని రద్దు చేసే అధికారం ఆర్డీఓ నుంచి కలెక్టర్ దాకా ఈ అప్పీలేట్ సిస్టమ్ ద్వారా మనం రద్దు చేయొచ్చు. సో అదొకటి గమనించండి. మూడవది, వారసత్వంలో కూడా ఎంక్వైరీ చేయకుండా వారసులు నలుగురు ఉన్నామని 2 పేర్లు వెళ్ళి
తహసీల్దార్ మేనేజ్ చేసుకొని అక్కడ జాయింట్ అగ్రిమెంట్ చేసేసుకొని కూడా దొంగతనంగా కూడా వారసత్వం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రకారం ఖచ్చితంగా ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి. ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేసిన తర్వాత మాత్రమే వారసుల యొక్క వారసత్వం ల్యాండ్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేస్తే దానికి నిర్దిష్ట సమయం కూడా పెట్టడం జరిగింది. ఆ నిర్దిష్ట సమయంలో చేయకపోతే ఆటోమేటిక్ అయిపోతుంది. ఆటోమేటిక్ అయిపోయినప్పుడు ఎవరైతే చేశారో ఎందుకు చేయలేదో వారిని కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీఓ హ్యాస్ టు డూ సక్సెషన్ విత్ ఫీల్డ్ ఎంక్వైరీ అండ్ స్పెక్యులేటెడ్ టైం, దాని ప్రకారం కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడున్న సేల్ లీడ్ అందరూ స్లాట్ బుక్ చేసుకుంటుంటారు మన తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి. ఆ సాదా సేల్ లీడ్ ఆటోమేటిక్ జనరేటెడ్. దానిలో మీరు ఎవరు చదువుకున్న వాళ్ళకి ఎవరు తెలియకుండా తెలియదు. ఆ సేల్ లీడ్లో కొన్నవారు ఎవరు, కొనుక్కున్న వారు అంతే. దాని లోపల హిస్టరీ ఉండాలి. ఎప్పటి నుంచి ల్యాండ్ ఉంది, ఎవరెవరు కొన్నారు, ఎలా మార్పు వచ్చింది, ఎక్కడా లేదు. ఆ సేల్ లీడ్లో ఎక్కడైనా మ్యాప్ ఉందా, నార్త్ ఎవరు, ఈస్ట్ ఎవరు, వెస్ట్ ఎవరు, మన ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ స్లాట్ బుక్ చేసిన లేదు. ఇప్పుడున్న దాంట్లో మీ యొక్క ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ ని భద్రపరచడానికి, సెక్యూరిటీ పెట్టడానికి ఆ యొక్క దాంట్లో సేల్ లీడ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్ రైటర్ ద్వారా కూడా ఆ సేల్ లీడ్లో మనం రాయాల్సిన హిస్టరీ ఆఫ్ ద డాక్యుమెంట్, ఈ యొక్క సర్వే చేసిన మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఈ చట్టంలో అవన్నీ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా సేల్ లీడ్ హిస్టరీ చూసుకుంటారు. ఎలా వచ్చింది, కోర్టు ద్వారా వచ్చిందా, ఎవరైనా కొన్నారా, ఈసీలో ఉందా, సేల్ లీడ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయడానికి సర్వే మ్యాప్ ఉందా, అవన్నీ కూడా చెక్ చేసుకోవడం వల్ల భద్రత. మనం కొనుక్కునే ప్రతిదీ కూడా మనని ఎవరైతే అమ్ముతున్నవారో వారు ప్రాపర్గా మనకి అమ్ముతున్నా, మోసం చేయకుండా అమ్ముతున్నారని చెక్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం మనకి ప్రెసెంట్ ఈ యొక్క సిస్టంలో మనకి ఇస్తున్నారు. జేఈఈ మెయిన్ 2025 ఎన్టీఏ ప్రకటించిన 100% 24. అందులో నారాయణ విద్యార్థులు సాధించిన 100% 8. దేశం మొత్తంలోని 100% లో 33% 100% ఒక్క నారాయణకే సొంతం. వేరెవ్వరికి ఈ రికార్డు లేదు, లేదు, లేనే లేదు. ఐఐటి బ్రాండ్లలో నంబర్ 1 నారాయణ.